లో ఈ బేడీల విషయం కానీ ఇక్కడ మొట్టమొదట రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ను అపాయింట్ చేయాలి. ఇప్పటికీ హోమ్ లేదు కదా, హోమ్ ఎవరికి ఉంది? సీఎం దగ్గర ఉన్నది. ఇక్కడ నేను చెప్తా చూడరు, మొన్నటికి మొన్న 5th నవంబర్ నాడు హిమాచల్ ప్రదేశ్లో జస్టిస్ వివేక్ సింగ్ ఠాకూర్ తర్వాత జస్టిస్ బిపిన్ చంద్ర నేగి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు మొన్ననే 5th నవంబర్ నాడు. ఆయన ఏం చెప్పారు తెలుసా? ఈ పోలీసు వాళ్ళది దుశ్చర్యలు ఎక్కువ అయిపోయినాయి, వాళ్ళు డబుల్ స్టాండర్డు, ఒక పక్క వాస్తవాలు తొక్కిపెట్టి ఇంకో పక్క టేకప్ చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద ఏమన్నారంటే చదువుతారు లాస్ట్. బిఫోర్ పార్టింగ్ వీ వుడ్ లైక్ టు డైరెక్ట్ ది అడిషనల్ చీఫ్ సెక్రటరీ హోమ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ టు ఇష్యూ అప్రోప్రియేట్ ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్ట్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ కండక్ట్ ఓరియంటేషన్ programs to all investigating officers, prosecutors, government advocates to ensure fair investigation and prosecution in all cases and filing of challans, cancellation reports after taking into consideration the entire evidence material available against or in favor of accused or person involved on the basis of complaint FIR against them. The mechanism should also be developed to monitor the conduct of the investigating officers, prosecutors, government advocates and to take appropriate action for submitting investigation reports, challenge in the court, ignoring the entire evidence but presently only selective documents evidence in order to frame a person, leading to not only unnecessary harassment to such person but also causing sheer wastage of public money, time and energy of not only the persons involved but also of the court, causing delay in imparting justice in other services, important and genuine matters pending before the court. Such approach is amounting to dereliction of duty, which increases the unnecessary burden on the courts, which are already overburdened and are trying to ensure imparting of justice by reducing the pendency of old cases despite careless and indifferent response of state in creating adequate number of courts for strengthening the justice imparting system. వినరా ఎంత మంచిగా రాసింది చూడు ఆయన, జస్టిస్ వివేక్ సింగ్ ఠాకూర్ అని. మొన్న 5th నవంబర్ నాడు వచ్చి రిపోర్టెడ్ కేసు. ఆయన ఏం చెప్పిండు? ఆయన చెప్పగానే కొట్టినట్టు ఏదైతే ఉందో ఉత్తా కాదు, చెప్పబట్టి కొట్టినట్టు కొట్టిండు. ఇక్కడ ఏదైతే ఉందో మొట్టమొదట ఏ రాష్ట్రంలో కానీ రెవెన్యూ యంత్రాంగము, పోలీసు యంత్రాంగం, తర్వాత జ్యుడిషియరీ యంత్రాంగం, వీళ్ళు లాలూచి పడకుండా కక్కుర్తి పడకుండా ఏదైతే ఉంటుందో ఆ రకంగా ప్రజలకు న్యాయం ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఒకటే వన్ సైడ్లో ఇది చేస్తారు. ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా మన గౌరవ సర్వోన్నత న్యాయం కూడా మంచి మూతి మీద కొట్టినట్టు కొట్టింది ఒక జడ్జిమెంట్ ఉన్నది. చదవాలంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చెవిటోని ముందట శంఖ మూదినట్టు, గుడ్డోని ముందట ఏదైతే ఉందో ఏ మనం మేనకం చూపెట్టినా లేకపోతే కత్రినా కైపుని చూపెట్టినా కానీ కనిపించని పరిస్థితులు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో, నేను ఎప్పుడో చెప్పిన 1975లో ఎమర్జెన్సీలా సంపాయ్ ఏదైతే ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్, ఎప్పుడు 47లో ఒక మనిషిగా ఉన్న రాజకీయము ఇప్పుడు ఏమైందంటే అడవి మనిషిగా మారిపోయింది. ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ మ్యాగజైన్లో మీరు కొట్టుకొని చూసుకోవచ్చు. దాన్ని ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ బ్యాన్ చేసింది. ఆ మ్యాగజైన్ కార్టూన్ మ్యాగజైన్ శంకర్స్ వీక్లీ అని వచ్చేది. ఆ రకంగా ఇప్పుడు ఏదైతే ఉందో పొలిటిక్స్ ఏదైతే ఉందో ఎథిక్స్ లేకుండా పోయింది. మొట్టమొదట ఈ రాజ్యాంగం ఇప్పుడు మోడీ బీజేపీ వాళ్ళు అనుకుంటే చేయవచ్చు. ఏదైతే ఉందో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్న దాని మీద చేయాలి. అందులో ఏమున్నది? జైలు ఉన్నోడు నామినేషన్ ఇవ్వచ్చు, శిక్ష పడ్డోడు కూడా 6 నెలల తర్వాత పోటీ చేయవచ్చు. ఇవన్నీ వసతులు పెట్టుకొచ్చారు కదా. అదే ఒక అటెండరు కానీ ఐఏఎస్ కానీ 24 గంటలు జ్యుడిషియల్ రిమాండ్ ఉంటే వాడిని ఒకరు సస్పెండ్ అవుతాడు, ఎంక్వైరీ అయితే ఊడిపోతుంది. ఇక్కడ వీళ్ళకి ఏం లేదే, ఇటువంటి సిస్టమ్ లేదు. ఇంకొకటి బేడీలు వేయడం అన్నది గవర్నమెంట్ కాదు, పోలీస్ వ్యవస్థ మొదలు కళ్ళు తెరుకోవాలి. అనామకుల మీద ఏదైతే ఉందో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 20 ఏళ్ళ నుంచి చెప్పుకొస్తున్నది ఏదైతే ఉందో, మీరు అండర్ ట్రయల్స్లో అందరినీ ఒకటే రకంగా చూడకండి. టెర్రరిస్టులు, నక్సలైట్లు, కరడుగట్టిన తీవ్రవాదులు అటువంటి వాళ్ళకు ఏదైతే ఉందో, నక్సలైట్ కాకుండా ఈ కరడుగట్టిన తీవ్రవాదులకు, టెర్రరిస్టులకు, దేశద్రోహులకు బేడీలు వేయడం సమంజసము. మామూలు ఎవరైతే ఉన్నారో అండర్ ట్రయల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి కూడా బేడీలు
బెయిల్ వేయొద్దని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా. అది 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 ఎందుకంటే వీళ్ళు పోలీసు వాళ్ళు, నేను ఏమంటున్నా రవి, డిపార్ట్మెంట్ ఏంటంటే ఇక్కడ డీజీపీ కళ్ళు తెరుకోవాలి, అడిషనల్ ఎస్పీలు కానీ కోర్టు ఆర్డర్ ధిక్కరించే స్థాయికి అటువంటి ఇంకొకటి సస్పెండ్ చేసామని చేతులు కోర్టు అంటే పోవాలి, ఎవరు పోవాలి కదా, ఎవడో ఒకటి పోవాలి. పోలీసు వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి పడుతుంది, ఎట్లా పోతారు చెప్పు? పోతారా? అరే నీ గవర్నమెంట్ నేను పెట్టింది ఎందుకు, నీకు హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఎందుకు, సీఎం ఎందుకు, యంత్రాంగం ఎందుకు అనేది నువ్వు పరిపాలించాలి. గైడ్ లైన్స్ ఏంది, మాన్యువల్స్ ఏంది, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏంది అనేది పాటించాలి కదా. ఇక్కడ ఏదైతే ఉందో కోర్టులో ఆయన బేడీలు వేయడం తప్పు. ఆయన ఏది దొంగ కాదు, రైతు, మామూలు రైతు, వినరా? అది ఒకటి. బేడీలు వేయకుండా ఆయన బాజాప్తా ఏదైతే ఉందో అవసరం అనుకుంటే వీడియో కాన్ఫరెన్స్లో అపియరెన్స్ తీసుకునే వసతి ఉన్నది, అటెండెన్స్ ఏదైనా కానీ. అది ఉండకుండా ఆ ఒక వ్యక్తి కోసము ఆయన మార్గ మధ్యంలో హార్ట్ పేషెంట్ అమ్మ చచ్చిపోతే ఎవరు జిమ్మేదారు అవుతాడు? ఇవన్నీ అన్నది ఏదైతే ఉందో ఇక్కడ మొదలు హోమ్ మినిస్ట్రీ లేదు. గత హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో 2 ఏళ్ళు అది ఏమున్నది, ఖాళీ రిమోట్ పప్పెట్ ఉండే. ఇప్పుడైతే హోమ్ మినిస్ట్రీ లేదు, సంవత్సరం అయిపోయినా కూడా ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్లో. ఇక్కడ వీళ్లకు లగచర్ల ఇన్సిడెంట్లో ఆయన పట్టుకపోయి జైల్లో పెట్టడం అన్నది కాదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. వినరా? అదే సురేష్ బాబు వేసినామంటే అయిపోయి. ఒక రైతు నువ్వు పాపం భార్య పిల్లలు ఇబ్బంది పడ్డాను, నువ్వు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. నీకు వసతి ఎందుకు ఇచ్చారు, అవకాశం ఎందుకు ఇచ్చారు? స్టేషన్లో బెయిల్ ప్రొవిజన్ ఉండగా కూడా తీసుకుపోయి హెరాస్ చేసే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు జడ్జిమెంట్ చదివినా కదా, ఇది ఎవరైనా చదువుతారా అంటే ఎవరు చదవరు, ఎవరైనా వింటారా అంటే ఎవరు వినరు, ఎవరైనా పాటిస్తారా అంటే ఎవరు పాటియరు. చాలా ఏదైతే ఉందో ఇక్కడ యంత్రాంగం, ఈ 3 యంత్రాంగాలు నేను ఏమంటున్నా, రాజకీయం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని పోస్టింగ్ కోసము నా ఓడు, నా కులము, నా వర్గము, నా లెక్క, నా పార్టీకి సపోర్ట్ చేసేవాడు అన్నది కాకుండా వీళ్ళు ఎప్పుడైతే ప్రతి ఒక్కరిని పోస్టింగ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అయిందో, ఎమ్మెల్యే రికమెండేషను, ఎంపీ రికమెండేషను, మినిస్టర్ రికమెండేషను, వాళ్ళ ప్రకారం ఎవరిని బలగం ఉంటే పడుతున్నదే బర్రే వానికి ఆడ పోస్టింగు. మెరిట్స్ ప్రకారము ఎవడు మంచిగా పనిచేస్తాడు, ఎవడు పనిచేస్తాడు, ఎవడు సమర్థుడు అన్నది చూసే పరిస్థితి లేదు ఇప్పుడు. అది ఎక్కడో పోయింది, తుంగలు దొక్కిరు. దాదాపు 15 ఏళ్ళ నుంచి, 15 కాదు 20 ఏళ్ళ నుంచి తుంగలు దొక్కిరు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లగచర్లలో ఆయనకు బేడీలు వేయడం చాలా తప్పు. అది వినరా? నాయుడు గారు అన్నట్టుగా ఇంకొకటి మర్చిపోయినా, సస్పెన్షన్ అంటే పనిష్మెంట్ కాదు. వానికి సగం జీతం ఇంట్లో పోకుండా వస్తుంది, మళ్ళీ రేపు నౌకరు ఎక్కినాక మిగతా సగం కూడా వచ్చేస్తుంది. అది పనిష్మెంట్. సస్పెన్షన్ ఇది నాట్ ఏ పనిష్మెంట్. ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు ప్రతి వ్యవస్థలో కూడా స్టేజ్ వైజ్గా పర్సువేషను, మానిటరింగు, క్రాస్ చెక్కింగు అన్నది ఎక్కడ ఉన్నది? ఎక్కడ లేదు. హోమ్ మినిస్టర్, ఎస్పీల మీటింగ్లు ఎప్పుడు పెట్టరు ఈ కమిషనర్లు, ఎస్పీలు? పోయిన గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి కమిషనరేట్ అన్నది. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు దొబ్బొచ్చు, క్యాడర్ పెరిగినా కొద్దిగా, వాళ్ళకు ప్రమోషన్ వచ్చినా కొద్దిగా, ఇవన్నీ అవసరం లేదు కదా. ఎప్పుడే కానీ మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు రవికి చెప్పేది ఒకటే, హోమ్ మినిస్టర్ నీకు ఎవరు నస్తారో సమర్థులైన హోమ్ మినిస్టర్ పెట్టాలి. వినరా? అరే ఈ రకంగా పెట్టుకుంటా పోతే మొదలు నీకు మూలం ఎక్కడున్నది, పంచాయతీ ఎక్కడున్నది? ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ కాడ మొట్టమొదట లగచర్ల చేసినంత మాత్రాన నష్టం కాదు. కాకపోతే ఎక్కడ ప్రతి ప్రాజెక్టు కూడా చేయాలంటే వాళ్ళు మల్లన్న సాగర్ చేయలేదా, పోచమ్మ సాగర్ చేయలేదా, ప్రాజెక్ట్ చేయలేదా, ఇవన్నీ ల్యాండ్ అక్విజిషన్ చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. మొట్టమొదట గ్రామసభ కండక్ట్ చేయాలి. గ్రామసభ కండక్ట్ చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉందో మరి ఆ గ్రామసభ కండక్ట్ చేస్తేనే కదా సార్ ఇష్యూ అది ఎక్కడ నేను ఏం చెప్తున్నా, గ్రామసభ గ్రామంలో పట్టు సంకనాకిపోయింది. ఎక్కడ 77 నుంచి మొదలు పెడితే నాశనం పట్టించారు. ఇలా గంజాయి ఎట్లా పండిస్తున్నారు, టన్నులు 88 టన్నులు పోతున్నది. నిన్న లారీలో పట్టుకున్నారు. నేను ఇంటికాడి ఆఫీస్ వస్తుంటే బాలనగర్ లో పట్టుకున్నారు. బాలనగర్ లో 2 బస్తాలు, నేను కల్లారు 2 బస్తాలు పక్కగా పెట్టారు. అవి మొన్న 80 క్వింటాలు పోతున్నది. 80 క్వింటాలు ఒక లారీ లోడ్ నిండా పోతుంది. జైరాబాద్లో పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ పోతుంది, ఒరిస్సాకెళ్ళి, మన తెలంగాణ, ఆంధ్రకెళ్ళి. ఇక్కడ గ్రామ వ్యవస్థను నాశనం పట్టించారు సమూలంగా. గ్రామానికి నాదుడు ఎవడున్నాడు, ఎవడు లేడు. ప్రభుత్వ ప్రతినిధి సర్పంచ్ 5 ఏళ్ళు వస్తాడు, పీక్తాడు. వార్డు మెంబర్ 5 ఏళ్ళు వస్తాడు, పోతాడు. ఉన్న రోజులు పడుతున్నదే బర్రెవాడు, ఉన్న రోజులు దలుచుకుంటాడు, పోతాడు. సర్పంచ్ కూడా ₹1 కోటి కాంటాక్ట్ చేసే, వార్డు మెంబర్ కూడా 10 లక్షలు 20 లక్షలు పెట్టి కాంటాక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు? కాంట్రాక్ట్లో, ట్రాక్లో ఏదో మొత్తానికి పెట్టుబడి. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. పాలిటిక్స్ అనేది నథింగ్ బట్ పొలిటికల్ బిజినెస్ పాలిటిక్స్ అయిపోయింది. బిజినెస్ పెట్టుబడి పెట్టాలి, గెలవాలి, మళ్ళీ దండుకోవాలి, బయటపడాలి. ఇక్కడ మొట్టమొదట మూలం ప్రజలు తేరుకోవాలి. సమర్థవంతమైన వాళ్ళకు ఓటేయాలి, ఎన్నుకోవాలన్నది ఉన్నది. ఇక్కడ ఏదైతే వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా నేనేమంటున్నా, ప్రజలను ఏదైతే ఉందో మూర్ఖపు ప్రజలు మూర్ఖులైపోయారు.
పావు కిలో టమాటా ఒక కొత్తిమీర కట్ట కొంటే మంచిగా ఉందా మురిగిపోయిందా కూరలకు వనికెత్తదా లేదా ఉల్లిగడ్డ మురిగిందా అన్నది చూసే బాపతగాళ్ళు రేపు 5 ఏళ్ళు వీళ్ళు మనకి ఏం చేస్తారన్నది ఒక్కడన్నా ఆలోచించే పరిస్థితి ఉన్నాడా? రైట్. ఎవరు లేడు. అయితే ఇంకా నేను చెప్పని సార్ మళ్ళీ రౌండ్లో వస్తారు ఆల్రెడీ వీళ్ళని అడిగి మీ దగ్గర అట్లాగా నేను మొత్తం చెప్పలే సార్. అసెంబ్లీలో ఏదైతే ఉందో అసెంబ్లీలో కూడా నేను ఏమంటున్నా, వీళ్ళు నిరోధించడం అనేది ఏదైతే ఉందో బాల్ని ఎంత స్పీడ్ కొడితే అంత స్పీడ్ బయటకు వస్తుంది. ఫ్రీడమ్ ఇచ్చేయాలి. ఎంతసేపు వెళ్ళి పెట్టుకుంటారు, పోతే దాకా వెళ్ళి పెట్టుకుంటారు, పోతారు. ఎవడంతా లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసిననుకో తన్ని లోపల వారేయచ్చు. అలాగే బయటికి పంపించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వాళ్ళని. అట్లా పంపించే ప్రయత్నం అనేది కాదు. బీఆర్ఎస్ కూడా నేను ఏమంటున్నా, గంధం చెట్టు ఎంత కొట్టినా గంధం వాసన రావాలి, దుర్గంధం రాకూడదు. నువ్వు అసెంబ్లీలో నీకు మాట్లాడే అవకాశం ఉన్నది, నువ్వు సంస్కారంతో మాట్లాడు. ఏదైతే ఉందో మంచిగా నిదానంగా మాట్లాడాలి. మాట్లాడే విధానంలో ఉంటుంది ఎప్పుడే. కానీ అసెంబ్లీలో ఏదో ప్రజలు చూస్తున్నారు మమ్మల్ని ఏదో ప్రైజ్ చేస్తారన్నది కాదు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గ్రహిస్తుంటారు. అది పక్కకు పెట్టేసి ఇంకోటి మొన్నటికి మొన్న అల్లు అర్జున్కు పొద్దుగాల అరెస్టు, సాయంత్రం రిమాండ్, రాత్రికి రాత్రి బెయిల్ వచ్చింది. మామూలు ఎక్కడ వచ్చింది? మళ్ళీ మామూలుకి వస్తుందా? రాదు. ఎందుకు వచ్చింది? ఎట్లా వచ్చింది? ప్రజలు కూడా గ్రహిస్తారు కదా. ఆ విధానం అందరికి వర్తించాలి కదా. దాని ప్రకారం గవర్నమెంట్ ప్లానింగ్. నెక్స్ట్ డే శని ఆదివారం ఉన్నాయి, మళ్ళీ బెయిల్ రావడం కష్టం. శని ఆదివారాలు అది ఉన్నది. ఆ. ఎందుకు డబ్బు ఉన్నోనికి ఇవ్వలేకపోయింది అంటే చట్టము పైసలు ఉన్నోనికి చుట్టం అయిపోతున్నది. ఆ ధోరణి ప్రజలలో వస్తున్నది. అదే నేను ఉన్నది చెప్తున్నా, కంటెంప్ట్ కాదు. కంటెంప్ట్ కాదు, వాస్తవాలు చెప్తున్నా కదా నేను. ప్రజలే అంటున్నారు ఏది ఉన్నది ఇట్లా ఉన్నారు, గ్రహిస్తున్నారు. దాని ప్రకారం ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ రాకుండా ప్రతి గవర్నమెంట్ కూడా తేరుకోవాలి. చిన్న రాష్ట్రం మనది. కేరళకు మనకు పెద్ద తేడా లేదు. అడ్మినిస్ట్రేషన్ రూలింగ్ ఉండాలి. కోర్టుల మీద కూడా విపరీతం బ్రాడ్డెన్ అయిపోవడానికి కారణం ఏదైతే ఉందో పోలీస్ వ్యవస్థ. ఇక్కడ నేనేమంటున్నా, పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో నిష్పక్షపాతంగా ఏదైతే పార్షాలిటీ లేకుండా చేస్తే నీకు కేసులు ఉండేవి రావు. అసెంబ్లీలో అంటే అప్పుల గురించి మాట్లాడారు. సరే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 10 ఏళ్లలో 7,23,000 కోట్లు చేసింది. అప్పులు గొప్పగా చేసింది. మేము ఇస్తున్న 6 గ్యారెంటీ విషయంలో కూడా పైకి నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. రేషన్ కార్డు విషయంలో కూడా అందరికీ ఇచ్చి సన్న బియ్యం అందరికీ అందజేస్తాం. దొడ్డి బియ్యం రేషన్ షాప్ దగ్గర అమ్మేసుకుంటున్నారు. దొడ్డి బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది.